అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇగో మా మామిడికాయ పచ్చడి బాగా కొంచెం పులుపు అనిపిస్తుంది. ఇగో ఇదైతే ఫస్ట్ పెట్టిన పచ్చడి. దీన్ని వేరే డబ్బాలో పెట్టి ఇక ఆ పచ్చడి ఆ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో వేరే డబ్బా ఏది పెట్టినా పట్టట్లేదు. అదే కరెక్ట్ సరిపోయింది. కొంచెం ఉప్పు అయితే కలిపి అందులో పెట్టాలనేసి ఇక మా అక్కనైతే తీసుకొచ్చిన. ఈ పచ్చడి అయితే మొన్న కొత్తగా పెట్టింది. అస్సలు సూపర్గా ఉంది మా పచ్చడి అయితే. చూడండి ఎంత ఎర్రగా ఉందో. దీంట్లోనే కొంచెం లైట్గా ఉప్పు, ముక్క బాగా పులుపు అనిపిస్తుంది. కొంచెం ఉప్పు వేసి కలిపి ఆ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదామనేసి. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడు పెట్టిన పచ్చడి లాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అందుకనే ఇక ఫ్రిడ్జ్లో పెట్టాలనేసి ఆ డబ్బాలో పెడతాను. మరి జాడి పెడదామంటానో జాడి అయితే పట్టట్లేదు. మాది కొంచెం చిన్న ఫ్రిడ్జ్ కదా. బా ఎంత రెడ్గా ఉందో పచ్చడి అయితే. కలిపిగా ఒక 2 స్పూన్లు అయితే వేసినాం, చిన్న స్పూన్ తోటి, ఎక్కువ కాకుండా. నాకు ఉప్పు ఎక్కువ తినటం ఇష్టం ఉండదు, అందుకనే తక్కువ వేస్తాను. మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఏం కాదు. కాకపోతే కొంచెం వేద్దామని అయితే వేసినాం. ఇంకో ఆ డబ్బానే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రిడ్జ్లో. ఆ డబ్బా నిండా పెడితే మాకు సంవత్సరం వస్తుంది పచ్చడి. ఇగో కరెక్ట్ కొలతలు 4 కేజీల ముక్కలకి ఆ డబ్బా నిండుతుంది. ప్రతి సంవత్సరం మేము ఆ డబ్బాడు పెడతాం పచ్చడి. మా అడ్డడి ముక్కలు అన్నట్టు. ఇప్పుడు కూడా అంతే సేమ్ అదే డబ్బా నిండింది. మా మామిడికాయ పచ్చడి అయితే ఇట్లా పెట్టుకున్నాం మేము. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.